గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. సో 10 సంవత్సరాల అధికారం ఉండేదానికి ఏమవుతుందంటే అది అలవాటు అయిపోద్ది అనమాట. అది లేకుండా అవును. బతకడం అనేది చాలా కష్టమైపోతుంది. అది అవును. మనం కేసీఆర్ గారి పట్ల చూస్తున్నాము, ఇప్పుడు కేటీ గారి పట్ల కూడా చూస్తున్నాం అనమాట. ఎందుకంటే కేటీఆర్ గారు ఆయన ఎక్కువ ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉంటారు. సో అవును. ట్విట్టర్లో యాక్టివ్గా ఉండి ఆ సోషల్ మీడియాలో వచ్చే ఈ ఫేక్ ఉంటాయి చూసారా, అవి కూడా నిజం అవును. అనుకొని చెప్పి మామూలు సాధారణ ట్విట్టర్ ఫాలోవర్స్ చేసినట్టే ఆయన కూడా అట్లా షేర్ చేస్తూ ఉంటారు, లైక్ చేస్తూ ఉంటారు. మొన్న హ్మ్. ఎలక్షన్స్ లో మాత్రం ఒక దెబ్బతిన్నారు. డీకే శివకుమార్ గారిది ఇలాగే ఫేక్ లెటర్ ఒకటి షేర్ చేసి దాని మీద క్వశ్చన్ చేసి అవును. చివరికి అవును. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో కూడా చెప్పు దెబ్బలు తిన్నారు. సో అవును. అది అయిపోయినాక ఇప్పుడు మళ్ళా నిన్న ఇలాగే బీజేపీ వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు ఏంటంటే ఒక ఫేక్ ఆర్టికల్స్ కానీ లేకపోతే ఫేక్ వీడియోలు కానీ వాయిస్ చేంజ్ వీడియోలు కానీ బాగా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ మీద. అవును. సో అవును. అలాంటిది ఒకటి సిద్ధరామయ్య గారి మీద సర్క్యులేట్ చేస్తుంటే మన కేటీఆర్ గారు ఏమో అది అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అని చూసుకోకుండా దాన్ని షేర్ చేయడమే కాకుండా దాన్ని పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కర్ణాటకలోను ఆంధ్రప్రదేశ్లోను కూడా విమర్శిస్తూ ఉన్నారనమాట, తెలంగాణలోను. సో దానికి వాళ్ళ సిద్ధరామయ్య గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. బాబు కేటీఆర్, ఈ వీడియో మీద నేను 2 రోజుల క్రితమే విశ్లేషణ ఇచ్చేసాను ఆల్రెడీ. ఇది ఫేక్ హ్మ్. వీడియో, నువ్వు అది చూసుకోలేదు. ఇలా ఏది ఒరిజినల్ ఏది ఫేక్ తెలుసుకోకపోవడం వల్లే నువ్వు ఓడిపోయావు, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో అని చెప్పి చాలా ఘాటుగా విమర్శించారు. కాకపోతే ఏంటి సార్ వీళ్ళకి ఇంత డెస్పరేషన్ ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి అవును. రాగానే వెంటనే అమలు చేయలేదనో లేకపోతే ఇలాంటి ఫేక్ వీడియోలను కూడా ఆయనకు తెలియకుండా షేర్ చేశారని నేను అనుకోను, తెలిసే ఉంటది. తెలిసి కూడా తెలిసే ఎంతమంది చేస్తారు. ఒకడో ఇద్దరు నమ్మకపోతారనే డెస్పరేషన్ లో చేయటమే అనమాట. అవును. యా చెప్. యాక్చువల్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట చెబుతుంటాడండి. ఉహుం, చంద్రబాబు నాయుడికి మెగలోమానియాక్ అనే ఒక వ్యాధి ఉంది అని. ఉహుం, మెగలోమానియాక్ అంటే ఎప్పుడు తమని తాము అత్యున్నతంగా ఊహించుకోవడం, ఉహుం, ఎప్పుడు మనమే ఈ అది యాక్చువల్గా అప్పుడు రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు పుట్టిందనమాట. మనమే రాజులుగా ఉన్నాము అని ఊహించుకోవడం. అంటే ఉహుం, ఇప్పుడు దానితో పోలిస్తే అధికారం మన దగ్గరే ఉందనుకోవడం. ఈ అధికారంలో నేనే అనుభవిస్తున్నాను, ఈ దేశాన్ని మొత్తాన్ని నేనే పాలిస్తూ ఉన్నాను అని అనుకోనే లాంటి వ్యాధి అనమాట. అది ఒక మనోశాస్త్రంలో అది అలాంటి కొన్ని సిగ్నిఫికెన్స్ ఇవన్నిటిని ఐడెంటిఫై చేశారు. దాని అన్నిటికీ ఈ మెగలోమానియాక్ అని పెట్టారు. ఓకే. ఒకవేళ బహుశా ఈయనకు కూడా అది వచ్చిందేమో. ఈయన 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం కదా, ఉహుం, ఎంతో రేపు లేదు ఇప్పుడు ఎంతో లేదు ఈ కొద్దిగా మధ్యలో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, ఇంకా తిరిగి మళ్ళీ మనమే వచ్చేస్తామని. అంతే, అదేమన్నా అడ్వాన్స్ స్టేజో లేకపోతే వేరే ఏదన్నా ఉందో ఏం తెలియదు కానీ ఉహుం, అలాగంటి ఊహలు ఏమన్నా ఉన్నాయేమో. ఎవరైనా సరే కనీసం ప్రమాణ స్వీకారం కూడా పూర్తి కాకముందే చూసావా వీళ్ళు అసలు ఏం చేసేయటం లేదు అని మొదలు పెట్టాడు. ఆ ఉహుం, అది చూడంగానే తెలంగాణ ప్రజల మొత్తానికి విసుగు కూడా వచ్చింది. ఈ కేటీఆర్కి ఏం పని లేదురా ఏం 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 మాట్లాడతాడు వాళ్ళకే తెలియదు, వాళ్ళ నానన్న నయం అసలు అసెంబ్లీకి కూడా రాకుండా ఇంట్లో కూర్చున్నాడు, కాలిరిగి హాస్పిటల్లో ఉన్నాడు అని అంటే దాని మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా. ఆయన ఏదో ఉహుం, మ- వాళ్ళ వాళ్ళ హాస్పిటల్లోనే చేరి అక్కడే చేయించుకోవటం, ఆయన తెల్లారికే లేచి నడవటం ఇవన్నీ చూసేటప్పటికి కొంతమంది అనుమాన పడుతూ ఉన్నారు. కాకపోతే వచ్చిన కొంచెం ఆధునిక శాస్త్రం ప్రకారంగా అది ఏమన్నా జరిగిందేమో, లేకపోతే అందరూ అనుకునేది నిజమేమో మనకు తెలియదు కానీ అందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ అసెంబ్లీ మొన్న ఇప్పుడు జరుగుతున్న సెషన్స్ లో కేటీఆర్ తడవకోసారి బోల్తా కొడతానే ఉన్నాడు. లేవటం ఏదో ఒకటి మాట్లాడటం బోల్తా పట్టడం. అలాగనే ఈ ట్వీట్లు కూడా అసలు ఎలాగ చేస్తారో చూస్తామని ఆల్రెడీ ఫ్రీ బస్సు మీద వాళ్ళ పార్టీ వాళ్ళతోటి చాలా మీమ్స్ అన్నిటిని కూడా చేయించడం మొదలు పెట్టారు. ఆటో వాళ్ళందరినీ పోగేసి ఫ్రీ బస్సు పెట్టడం ఏందని ఒక ఉద్యమం లేవదీద్దామని ఏమనుకున్నాడో ఏం తెలియదు. మరి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరూ కలిస్తే మరి ఆటో వాళ్ళు ఏమైపోతారో. మీ మీ ఆటోలు వచ్చిన తర్వాత కదా ఆర్టీసీకి ఆదాయం పడిపోయిందని వాళ్ళందరూ తిరిగి వీళ్ళు ఉద్యమం చేశారనుకో అప్పుడు ఏం చేస్తారు. దాంతో పాటుగా ఇప్పుడు ఆటోలు వాళ్ళందరికీ ఒక సమస్య కూడా వచ్చింది. ఇప్పుడు ఫ్రీ బస్ మీద ఉద్యమం చేస్తే రేపు ప్రజలందరూ వాళ్ళని అడిగేటట్టున్నారు, మీరు తీసుకెళ్తారా ఫ్రీగా? ఉహుం, లేదు. ఏమన్నా రేటు తగ్గించుకోమంటే తగ్గించుకుంటారా? లేదు, నాకు అవసరం ఉందని నేను ఎక్కి కూర్చుంటాను, షేర్ ఆటో ఎక్కుతాం, ఎక్కి కూర్చుంటే ఇంకో నలుగురు వచ్చిందాక ఆపుతాడు, నువ్వు పొమ్మంటే పోతావా, బస్సు అయితే పోయిద్దిగా అని అడగటం మొదలు పెట్టారనుకో వాళ్ళు ఏమైపోతారో తెలియదు. కాకపోతే ఆ ఉద్యమం చేయటానికి నాయకులను వాళ్ళని వీళ్ళను పోగేసి వీళ్ళు సెగేస్తుంటారన్నమాట.
ఇదంతా చూస్తుంటే కనీసంలో ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల కూడా పూర్తి కాలేదు. నెల కూడా పూర్తి కాకముందే ఇలాగే ఎదురుదాడి చేస్తూ ఉంటే వీళ్ళందరికీ మీద ప్రజలు ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చింది. కాకపోతే ఏంటంటే రేపు మనం ఏదో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏదన్నా గట్టిగా మనం సీట్లు సంపాదిస్తే చూడండి, మొన్ననే రేవంత్ రెడ్డి గెలిచాడు కదా, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మేము దెబ్బ కొట్టేశాం అంటే ప్రజలకి వీళ్ళంటే ఏందో అర్థమైపోయింది అని ఒక ఆయుధం కావాలి ఇప్పుడు కేటీఆర్కి. ఆయుధం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 4 నెలల్లో ఏం తేడా వచ్చిందో అందరికీ తెలిసిందే. పెద్దగా ఏమి రాదు. బీజేపీ ఏదన్నా ఒక మ్యానిపులేషన్ చేస్తేనో, వాళ్ళకి ఏదన్నా జరిగితేనో వచ్చింది తప్ప ఏమి రాదు. అట్లాంటి ఆశలు కేటీఆర్ పెట్టుకోవటం కూడా కొంచెం అసమంజసంగానే ఉంటది. కాకపోతే రాజుగారి బిడ్డ కదా, తీసుకెళ్ళి ఓడిపోయిన తర్వాత, యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఏం చేస్తారు, రాజు కొడుకుని అందరిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఆడ పడేసినా కూడా ఈ రాచరికపు వాసనలు పావు అన్నమాట. వా అక్కడ పోయిన తర్వాత కూడా ఆ కారాగార వాసాన్ని అడ్జస్ట్ చేసుకోలేడు రాజు బిడ్డ. చేసుకోలేక రేయ్ ఇటు రారా అంటాడు ఎవడో, వాడు వచ్చి దవడ పగల కొడతాడు. అట్లాంటి దవడ పగల కొట్టడం ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది. ఏ రోజు కొడతారో ఆ రోజు కేటీఆర్ పని ఫినిష్. ఆ రోజు దాకా ఆయన ఎట్టానే మాట్లాడుతుంటారు. ఎందుకంటే స్కీములు మీ ప్రభుత్వం వచ్చినా ఇచ్చేదయ్యే, వేరే ప్రభుత్వం వచ్చినా ఇచ్చేదయ్యే. మీకు ముందు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇచ్చినవి అయ్యే. అందులో మీరు ఒకటి పెడతారు, వాళ్ళు ఒకటి పెడతారు. అసలు ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎన్ని పార్టీలు మారినాయండి? ఎంతమంది అధికారంలోకి వచ్చారు? ఎప్పుడెప్పుడు ఏమేం పెట్టినాయి అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదా. ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు ఏదో ఒక మంచి పని చేస్తానే ఉంటారు, ఏదో ఒక స్కీమ్ పెడతానే ఉంటారు. అది తర్వాత కూడా కంటిన్యూ అవుతానే ఉంటది. కాకపోతే ప్రభుత్వంలోకి వచ్చే పార్టీలు మారుతాయి, ప్రభుత్వం మాత్రం కంటిన్యూస్. అది అలాగా కొనసాగుతూనే ఉండాలి. మంచి రాజ్యాంగంతో అది అలా కొనసాగుతూ ఉంటే 4 పార్టీలు మారినా కూడా ప్రజలకు ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు ఉలిపిత్రిగాళ్ళు వచ్చారనమాట. ప్రతి వాడు వచ్చి రాగానే మరుసటి రోజుకి అధికారం వచ్చేయాలి, అధికారం వచ్చి రాగానే మూటలు డబ్బులు దిగేసేయాలి. అసలు ఈరోజు తీన్మార్ మల్లన్న ఒక అద్భుతమైన విషయాన్ని బయట పెట్టేశాడు. పాత సెక్రటేరియట్ కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టడం వెనకున్న అసలు రహస్యం ఏంది అని అంటే, అందులో ఏదో ఒక నిజాం కట్టించిన బ్లాక్ ఒకటి ఉందంట, దాని నుంచి కిందకి 2 సొరంగాలు ఉన్నాయంట. అది వెళ్ళి ఆ సొరంగాలు వెళ్ళి దాని వెనకున్న మింట్ అంటే టంకశాల, అక్కడ ఇంతకుముందు కాయిన్స్ ముద్రేసే ఒక కర్మాగారం అనమాట, దానికి చేరతా ఉంటుందంట. అందులో ఏదో కొన్ని వస్తువుల్ని ఆ సెక్రటేరియట్ పడగొట్టేటప్పుడు కూడా వీళ్ళెవరిని, ఇక్కడ లోకల్ ఉన్న పీపుల్ని ఎవరిని కాకుండా బీహార్ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళందరితోటి ఒక పోలీస్ ఆఫీసర్ పర్యవేక్షణలో దాన్ని పడగొట్టించి అందులో ఆ సొరంగంలో ఉన్న వాటిని 4 బాక్సుల్లో గట్టి తీసుకెళ్లి ఆపోజిట్లో ఉన్న ఒక బిల్డింగ్ లో రూమ్ నెంబర్ 105లో పెట్టి ఒక డాక్టర్ని, ఒక ఆయన్ని తీసుకొచ్చి వాటన్నిటిని పరీక్షలు చేయించారంటే. డాక్టర్ అంటే మామూలు ఈ డాక్టర్ కాదు, వైజ్ఞానికం అదనమాట. దానికి వాడిన పరికరాలు అవన్నిటినీ చూస్తే మన గోల్డ్ స్మిత్లు వాడతారు చూడండి పరికరాలు, సారాయి దీపం, కైనేడు, కొన్ని రసాయనాలు, ఏదంటే ఈ గోల్డ్ని ఇది ఏ పరిమాణంలో శుభ్రతతోటి ఉందని చూడటానికి గీకి చూసి దాన్ని టెస్ట్ చేసే ఇలాంటి పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే లోపలేదో వాళ్ళకి పెద్ద పెద్ద బంగారు ఈ మాత్రంలో దొరికాయి, వాటన్నిటిని దొబ్బేయటానికి సెక్రటేరియట్ కూలగొట్టించాడు అని తీన్మార్ మల్లన్న వీడియో పెట్టాడు. దీని మీద రానున్న కాలంలో ఏం జరిగిద్దో తెలియదు. ఇప్పుడు కనుక అది కనుక ఏదన్నా నిజమని తేలి దాంట్లో కనుక ఏమన్నా అయితే కేటీఆర్ పరిస్థితి ఏంటి? కేసీఆర్ ఏం చేస్తాడు? దాంతో పాటుగా కవితను కూడా ఆటికోసారి నోరు మూపిస్తా ఉన్నారు. మీ ఆయనకు అన్ని పరిశ్రమలు పెట్టేంత స్థాయి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అని అడిగితే ఏం సమాధానం చెప్పలేక కూర్చుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆంతూనే ఉంది మీ మీద. మీరు ఎన్నికల్లోకి రాగానే ప్రకృతి మీ మీద కక్ష కట్టి కాళేశ్వరంలో 4 పిల్లర్లు కుంగిపోయినాయి. దాంతో పాటుగా మీరు ఏదో ఒక మ్యానిపులేట్ చేద్దామని ఎన్నికల నోటిఫికేషన్ అంటే ముందుగానే ఇచ్చేసి ఉండొచ్చు కదా ఆ రైతు బంధు.
అవన్నీ కాకుండా ఖచ్చితంగా ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నప్పుడు ఇది మేము ముందే పెట్టిన స్కీము, ఇది మేము ఇస్తామని లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు మ్యానిపులేట్ చేయగలిగారు. ఈసారి ఏమో చేయకుండా అన్ని ఎదురు తిరిగినాయి. అంటే పరిస్థితులు మీకు ఎదురు తిరుగుతున్నాయి అనేది కూడా ఆలోచించుకోకుండా నోటికొచ్చింది మాట్లాడారు అనుకోండి, అది యాడికి చేరిద్దో ఇందాక నేను చెప్పిన ఆ రాజుగారి బిడ్డ కథే అవుద్ది ఈ కేటీఆర్ పరిస్థితి కూడా. కాకపోతే ఏంటి సార్ అంటే బేసిక్గా చూసుకున్నా సరే, ఇప్పుడు రాజకీయంగా చూద్దాం. ఇప్పుడు మనకి ఆటో వాళ్ళు ఉంటే ఊరికే ర్యాండమ్గా నెంబర్లు అనుకుందాం రిలేటివ్గా. సో అవును. ఆటో వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారనుకోండి. ఇప్పుడు అవును. బస్సులు ఎక్కే ప్రయాణికులు కనీసం 1,00,000 మంది ఉంటారు కదా. అవును. ఆ, ఇప్పుడు వీళ్ళు ఈ 1000 మందిని పట్టుకొని రాజకీయం చేద్దాం అనుకుంటే, ఈ 1000 మందిని బూచిగా చూపిద్దాం అనుకుంటే అక్కడ 1,00,00,000 ఓట్లు పోతాయి కదా. కనీసం ఈ మినిమం పోయి కామన్ సెన్స్ లేకుండా ఆలోచిస్తున్నారు ఎందుకు వీళ్ళు? అవును. అవసరానికి లేనిది ఎందుకు సంకనాకన అని వెనకటికి అనేవాళ్ళు. ఇది ఆలోచనలు ఏంటంటే కరెక్ట్గా అవసరమైన టైంలో పుట్టాలి, ఉహుం. అవసరమైన టైంలో అవసరమైంది పుట్టాలి. కాకపోతే ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అని ఒకటి ఉంటది. ఆ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నామో కూడా మనకే అర్థం కాని పరిస్థితుల్లో ఏదో చేయబోతుంటాం, బొక్కబార్లా పడుతుంటాం. ఉహుం. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంత సమయం తీసుకొని ఓ పక్కన మెదలకుండా కూర్చొని ఏమీ చేయకుండా ఆలోచించుకొని నెమ్మదిగా మన మైండ్ కంట్రోల్లో పెట్టుకొని ఆ తర్వాత ఏదన్నా పని చేస్తే అది సక్సెస్ అవుద్ది. అందుకనే ఏదన్నా ఆదుర్దాగా చేయబాకండి అని పెద్దవాళ్ళు చెబుతారు. అసలు ఈయనకి ఆదుర్దా కాదు, ఆదుర్దా అమ్మ మొగుడు లాంటి పనులు చేయడానికి ఇప్పుడు ఈయన బయలుదేరాడు అనమాట. యా అందుకనే డెఫినెట్. ఎట్ట అవుతుంది ఈయనకి. అదే డెఫినెట్గా ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళు రేపొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్లమెంట్లో కాంగ్రెస్ కన్నా ఒక్క సీట్ అంత ఎక్కువ తెచ్చుకొని మేము వాళ్ళకన్నా గొప్పగానే ఉన్నాము, మొన్న ఏదో ఫ్లూక్లో ఓడిపోయామని చెప్పుకోవాలి, ఆ ఈగో సాటిస్ఫై చేసుకోవాలనే దాంతో తప్ప వాళ్ళకి నిజంగా కన్స్ట్రక్టివ్గా పాలిటిక్స్ చేద్దాము, కొత్త గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి టైం ఇద్దాము, 10 సంవత్సరాలు మనమే తిన్నాం కదా, సో వాళ్ళని ఆలోచించుకోనిండి అనే ఆలోచన కూడా రావట్లేదు అనమాట. సో డెఫినెట్గా. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. వీళ్ళకి ఏంటంటే ఫ్రస్ట్రేషన్లోను ఆదుర్దాలోను అసలు సంగతి మర్చిపోయారు. వీళ్ళు లేనిపోనివన్నీ ఇప్పుడు లేపుకుంటా వస్తున్నారు అనుకోండి, రేపు ఈ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక తప్పు చేస్తారు. ఆ తప్పుని వీళ్ళు కరెక్ట్ గా పట్టుకోలేరు. అదే ఇప్పుడు కేటీఆర్ ఈ ట్వీట్లు చేసిన ఫేక్ వాటిని కూడా ట్వీట్ చేసిన దానికి కారణం ఏందనుకుంటున్నారు? ఒరిజినల్ కి ఫేక్ కి తేడా తెలియకుండా పోయిద్ది అనమాట. అదే. రేపేంటి అసలు సమస్య, ఈ వీళ్ళు వీళ్ళు పుట్టించిన సమస్య రెండిటికి తేడా కూడా బేరీజు వేసుకోలేకనే చాలా మంది చతికలు పడిపోతుంటారు. వీళ్ళందరి పరిస్థితి రేపు అలానే ఉంటది మరి. డెఫినెట్గా. ఎందుకంటే వీళ్ళు ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అన్నది జనాల్లో గనక చూపించుకోలేకపోతే రేపొద్దున నిజంగా ఏదైనా జరిగినా సరే వీళ్ళు ఎప్పుడు ఫేక్ ప్రచారం చేస్తారు కదా అని చెప్పి జనాలు కూడా దాన్ని నమ్మరు అనమాట. మనకి ఆవు పులి కదా అన్నట్టు సేమ్ అవును. అదే అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.